హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు మీకు అందరికీ మంచి బడ్జెట్లో చక్కగా ఎక్కువ మందికి పనికొచ్చేలాగా, ఎక్కువ మంది ఎఫోర్డ్ చేసేలాగా చక్కటి ఫ్యాన్సీ నెక్లెస్ తోటి డైమండ్ ఫినిష్లో ఇది నేను సీజర్స్లో చేశాను అంటే డెఫినెట్గా నమ్మరండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే వెయిట్, ఫినిషింగ్ అలా ఉన్నాయి. అండ్ ఇంకోటి బ్యూటిఫుల్ పర్ల్ లాకెట్ చూపించబోతున్నాను. ఇది కూడా చాలా స్పెషల్గా ఉండబోతుందండి. చక్కటి బడ్జెట్లో వచ్చింది. అన్ని ఏజ్ల వారికి చక్కగా మీరు శారీస్ మీద ధరిస్తారా, డ్రెస్సెస్ మీద ధరిస్తారా, ఎలా ధరించినా చాలా బ్యూటిఫుల్గా ఉండేలాగా ఒక చక్కటి పర్ల్స్ స్టెప్స్తో చేయబడ్డ, అంటే ఒక బంచ్గా నెంబర్ ఆఫ్ లైన్స్ తీసుకుని పర్ల్స్తో చేయబడ్డ ఒక నెక్లెస్ చూపించబోతున్నాను. అలాగే ఒక బ్యూటిఫుల్ సూత్రం చైన్ అండి. ఈ చైన్ ఇన్ఫ్యాక్ట్ నేను ఇది ఎలా అయినా వాడుకోవచ్చు, జెంట్స్ కూడా ధరించేలాగా ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ నేను సైడ్ లాకెట్ ఇచ్చాను కాబట్టి దీన్ని మంగళసూత్ర చైన్ కిందని చెప్పుకున్నాం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. ఫస్ట్ నేను ఈ నెక్లెస్ చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇది పూర్తిగా డైమండ్ ఫినిష్లో బ్రాండెడ్ సీజెట్స్ వాడి, స్టార్ సీజెట్స్ అంటామండి. ఆ సీజెట్స్ ముందు కేవలం ఆ సైజు, ఎస్పెషల్లీ ఈ స్టార్ అనే సైజు కేవలం డైమండ్లో మాత్రమే వచ్చేది. సీజెడ్లో అవైలబిలిటీ ఉండేది కాదు, కంపల్సరీగా కొంచెం పెద్దదే వాడవలసి వచ్చేది. అందువల్ల సీజెడ్ జ్యువెలరీ అని తెల్లరాళ్ళ నెక్లెస్ కింద తెలిసిపోతూ ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదండి. బ్రాండెడ్లో ఆ స్టార్ సీజెడ్ అనేది కూడా చక్కగా మంచి క్వాలిటీ అవైలబుల్లో ఉంది. సో అటువంటి సీజెడ్ వాడి పూర్తిగా డైమండ్ ఫినిష్లో ఫ్యాన్సీగా, అంటే ఇది ఏజ్ వారికి అని చెప్పాల్సి వస్తే చిన్నపిల్లలకండి, ఒక 8 years పాప నుంచి 18 years పిల్ల వరకు, పెళ్ళయ్యేదాకా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చక్కగా, పెళ్ళైన వారు కూడా, న్యూలీ మ్యారీడ్ అమ్మాయిలు కూడా చక్కగా ఆఫీస్ ప్రిమిసెస్లోనూ సింపుల్గా ఏదైనా చిన్న చిన్న పార్టీలకి, ఫంక్షన్స్కి ధరించడానికి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. జస్ట్ ఒక 20 grams అండి. ఇంకొక 2 grams తక్కువ కూడా చేసుకోవచ్చు, బట్ 20 grams బడ్జెట్ పెట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నెక్లెస్ ఏదో స్టిఫ్గా ఉందనుకోకండి. చూసారా, పూర్తిగా ఫ్లెక్సిబుల్, అంటే ప్రతి ప్లేస్లో జాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక జాయింట్ ఉంది, ఇక్కడ ఒక జాయింట్ ఉంది, ఇక్కడ ఒక జాయింట్ ఉంది, అంటే ప్రతి ఎండ్లోనూ, ప్రతి పీస్ ఎండ్లోనూ ఒక జాయింట్ ఇచ్చేసాను. జనరల్గా ఇలాంటి ఏంటంటే స్టిఫ్గా చేసేస్తూ ఉంటారు మార్కెట్లో. అప్పుడు కొంచెం ఇంకొక 2 grams వెయిట్ తగ్గుతుంది, కానీ అది ఒకే పీస్ కింద ఉంటుంది, డ్యామేజ్ ఛాన్స్ పెరుగుద్ది. బట్ ఇక్కడ మనం చేసింది ఆ ప్రాబ్లం లేకుండా ఫ్లెక్సిబుల్గా ప్రతి ప్లేస్లో రింగ్ జాయింట్ ఇచ్చేసామండి. అంటే పూర్తిగా మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ప్రతి జాయింట్లోనూ, ప్రతి ప్లేస్లోనూ ఒక జాయింట్ ఉంది. బట్ అది ఉన్నట్టు కూడా మీకు తెలియదు, అసలు బంగారం ఉన్నట్టే తెలియదు. పూర్తిగా ఆ స్టార్ సీజర్స్ తోటి, ఆ ఇటాలియన్ ఫినిష్ తోటి, రోడియం ఫినిష్ తోటి డైమండ్, కంప్లీట్గా డైమండ్ ఫినిష్లో వచ్చేసింది. ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. 20 grams బడ్జెట్ పెట్టుకోండి. బ్యాక్ చైన్ లేదండి, నేను ఒక బ్యాక్ చైన్ ఇవ్వలేదు. ఒక 3 grams, 3.5 grams చిన్న బ్యాక్ చైన్ వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. చిన్న చిన్న పార్టీస్ చక్కగా మీరు ధరించవచ్చు. అదేవిధంగా ఈ పీస్ గురించి చెప్పాలండి. ఒక 4 lines ఆఫ్ పర్ల్స్, చిన్న ఫ్రెష్ వాటర్ పర్ల్స్, చక్కటి మంచి న్యాచురల్ పర్ల్స్ తీసుకున్నామండి. చిన్న చిన్న పర్ల్స్ థ్రెడ్లో ఎక్కించాం. ఎక్కడ బంగారం లేదు, కేవలం ఈ లాకెట్లోనే బంగారం. ఇంకా ఈ బ్యాక్ హుక్ 1 gram బంగారం. సో ఇది ఒక 20 gramsలోనండి. ఇంకా కొంచెం 2 grams తక్కువలో కూడా ఈ లాకెట్ డిజైన్ చేసుకోవచ్చు. బట్ మనం ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ ఇది చక్కటి, మీరు డైమండ్లో చేసుకుంటారా, సీజర్స్లో చేసుకుంటారా, ఎలా చేసుకున్నా ఈ ఫినిషింగ్ వస్తుందండి. మీరు నమ్ముతారా, ఇది డైమండ్ లాకెట్. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో సీజర్స్ లేవండి, డైమండ్సే ఉన్నాయి. ఒక 1.5 carats వరకు డైమండ్స్ ఉన్నాయి ఇందులో. బట్ డైమండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైమండ్కి వెళ్ళొచ్చు, సీజెడ్లో చేసుకున్నా ఇదే ఫినిషింగ్ వస్తుందని చెప్తున్నాను. సో చక్కగా నైలాన్ థ్రెడ్లో 4 steps పర్ల్స్ ఎక్కించాం. చక్కగా మిడిల్ లెంగ్త్ అండి, అంటే మీకు డ్రెస్సెస్ మీదకి కానీ, శారీస్ మీదకి కానీ, దేని మీదకైనా మ్యాచ్ అయ్యేలాగా చక్కగా ఇలా 3/4 length లాగా అన్ని ఏజ్ల వారికి మ్యాచ్ అవుతుందండి. మీరు శారీ మీద ధరించినా అంతే బ్యూటిఫుల్గా. ఈ లాకెట్ గమనిస్తేనండి, పూర్తిగా ట్రెడిషనల్ లాకెట్ చేసామండి. హైట్ తక్కువ ఉంది, సింపుల్గా ఉంది, ఎలిగెంట్గా ఉంది. డిజైన్ కూడా మీరు గమనిస్తే సెంటర్లో ఒక రూబీ తీసుకోవడం జరిగింది, పూర్తిగా సీజెడ్స్తోనూ. కింద చక్కటి సేమ్ ఇదే మ్యాచింగ్ పర్ల్స్, సేమ్ కలర్ ఆఫ్ పర్ల్స్ తీసుకుని కింద డాంగ్లింగ్స్ కూడా ఇవ్వటం వల్ల లాకెట్ అంత బ్యూటిఫుల్గా వచ్చింది. ఈ కాంబినేషన్ మ్యాచ్ చేయడంతో ఇంకా అందంగా ఉందండి. ఈ పర్ల్స్కి కూడా మ్యాచ్ వచ్చి
లాకెట్ చక్కగా ట్రెడిషనల్ లాకెట్ కూర్చుంది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. జస్ట్ ఒక 20 గ్రామ్స్లో చేయడం జరిగిందండి. ఇంకో 2 గ్రాములు తక్కువైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇంకా పర్ల్స్ కూడా చక్కటి రీజనబుల్ బడ్జెట్లో ఇస్తాను. పర్ల్స్ ఎంత పర్ క్యారెట్ ఎంత పడ్డాయి ఇవి మీరు వాట్సాప్ ద్వారా అడిగినా నేను రెస్పాండ్ అవుతాను, మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అలాగేనండి ఇంకొక చైన్ చూపిస్తానండి. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి గుల్ల చైన్ అండి ఇది, అంటే గట్టి చైన్ కాదు, మరీ గుల్ల కూడా కాదు, సరిపడా ఉంది. నేను అందుకనే ఒక వీడియో చేత్తో పట్టుకుని కూడా క్లోజ్ పిక్స్ మీకు చూపించాను. మీరు వీడియోలో చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఈ చైన్ ఎలా ఉంది అని. కంప్లీట్గా మీకు పాత ఒక జనరేషన్లో ఎక్కువగా ఈ చైన్స్ అండి అంటే కొంచెం డిఫరెంట్ మేకింగ్ ఉండేది. ఇది వేరే మిషన్ మేకింగ్, అప్పుడు చేత్తో చేసేవారు. మెష్ చైన్ లాగా, సరుడు అనే మాట వాడేవాళ్ళం మనం. మెష్ చైన్ లాగా ఇలా మెల్ తిప్పి మనం ధరిస్తూ ఉండేవారు పెద్దవారు, ఇప్పటికీ ధరిస్తుంటారు. ఆ మెల్ తిప్పటంతో అది చైన్ కొంచెం గట్టితనం వచ్చేస్తుంది, స్టిఫ్గా అయిపోతుంది, బాగుంటుంది. లాంగ్ టర్మ్ వాడుకునేవారు హ్యాండ్మేడ్ జ్యువెలరీ అవ్వటం వల్ల. బట్ ఇప్పుడు ఆ మేకింగ్ లేదండి. అలాంటి మేకింగ్నే మనం, ఇది కంప్లీట్గా మిషన్ చైన్ అండి, పూర్తిగా మిషన్ చైన్. బ్యూటిఫుల్గా చక్కటి లాకెట్ ఇవ్వడం జరిగింది హంసలతోటి. 2 నెమళ్ళు తీసుకున్నాం, రూబీ సీజెడ్. ఈ మొత్తం రూబీ సీజెడ్ అని అంటున్నాను కానీ ఇన్ఫ్యాక్ట్ రూబీ సీజెడ్ ఇందులో ఏం లేదండి, అన్ని కలర్ స్టోన్సే. రెడ్ కలర్ సీజెడ్స్లోనే కలర్స్ వస్తాయండి. బ్రాండెడ్ సీజెడ్లో కలర్స్ వస్తాయి, ఒక రెడ్ వస్తుంది, గ్రీన్ వస్తుంది, మల్టిపుల్ కలర్స్ ఏం రావు, ఈ 3 కలర్సే వస్తాయి. వైట్ మీకు తెలుసు, రెడ్ గ్రీన్ కూడా వస్తాయి అన్నమాట. బట్ న్యాచురల్ కలర్కి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఈ సైజులో ఇలాంటి లాకెట్స్లో కూర్చోబెట్టాలి అంటే ఇవి బాగా కనపడతాయండి. మన న్యాచురల్ తీసుకోవటం కన్నా ఈ సింథటిక్ అంటే సీజెడ్స్ చక్కగా బాగా కనపడతాయి ఇలాంటి లాకెట్స్లో. చక్కగా బ్యూటిఫుల్ చిన్న లాకెట్ తీసుకున్నాం. చిన్నదంటే ఇది 1.5 ఇంచ్ ఉందండి, దాదాపు ఒక పెద్ద లాకెటే. సో చైన్ పూర్తిగానండి హ్యాండ్మేడ్ చైన్ అనమాట, మిషన్ చైన్ తీసుకోవడం జరిగింది. ఒక 40 గ్రామ్స్లో ఈ చైన్ చాలా లావుగా ఉందండి, చైన్ బాగా లావు వచ్చింది. అంత దూరం నుంచి కూడా మీరు కొంచెం లావుగా చైన్ ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆడవారు, మంగళసూత్రాల కింద. వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ అండి. డ్యామేజ్ గురించి భయపడాల్సిన అవసరం లేదండి. కొంచెం జాగ్రత్తగా వాడుకున్నారంటే 10 ఏళ్ళు వాడుకోవచ్చు. కొంచెం గుల్ల చైన్ అవటం వల్ల కాస్త మీకు డస్ట్ క్యాచింగ్ అనేది ఉంటుంది, నో డౌట్. అందుకని నేను గట్టి చైన్స్కి వెళ్ళమంటుంటాను. గుల్ల చైన్లు తాళి చైన్ల కింద అసలు సజెస్ట్ చేయను, రికమెండ్ చేయను. బట్ ఈ చైన్ కొంచెం గట్టిగా అనిపించింది, కొత్త డిజైన్ అనిపించింది, మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ విధంగా ఈరోజు చక్కటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ తోటి ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ పీస్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, మంచి బ్యూటిఫుల్ ఫినిషింగ్లో వచ్చింది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.